అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, నేనైతే రీసెంట్ గా మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి షూట్ చేసిందే. అండ్ ఇక్కడ నుంచి నేను వైజాగ్ అయితే వెళ్ళడం జరిగింది. ఒక మ్యారేజ్ ఉంటే అది 3 days మ్యారేజ్ అనమాట. సో దానికోసం వైజాగ్ అయితే వెళ్ళాను. సో అక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే తీసి వీడియో అయితే చేసేసి మీకోసం అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. సో కంప్లీట్ గా వీడియో అయితే చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. పెళ్లికి వచ్చిన రిలేటివ్స్ కోసం పెళ్లివారు ఈ రిసార్ట్ అయితే బుక్ చేశారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో రిసార్ట్ అయితే. అక్కడక్కడ చిన్ని చిన్ని హట్స్ తోటి ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అలాగే ఎటు చూసినా ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటయ్యా అంటే వర్షం కంటిన్యూగా పడుతూనే ఉందండి. ఆ 3 days కూడా వీళ్ళు మెహందీ, సంగీత్ అన్ని కూడా అవుట్డోర్ లో అరేంజ్ చేశారు. సో దాని వల్ల పాపం ఏది సరిగ్గా జరగలేదు. ఏదో సామెత ఉంటుంది కదా, మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా, అలాగైతే అయిపోయింది. అందువల్ల వచ్చిన చుట్టాలందరూ ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేసుకుని ఎవరి ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళు చేశారు. నేను రిసార్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది, అందుకని అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ ఈ సైడ్ మనం షామియానా వేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకా అలా కొంచెం పైకి వెళ్తే లైటింగ్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి సంగీత్ ఏరియా అయితే మొత్తం మునిగి తడిసిపోయింది వాటర్ లో. అండ్ ఇంకొంచెం ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక సూపర్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. ఇలా ప్లేస్ ఉంటే మనం ఫొటోస్ తీసుకోకుండా అసలు ఉండలేం కదా. ఇంకా చకచకా వెళ్ళిపోయి ఒక 3-4 పిక్చర్స్ అయితే షూట్ చేసేసుకొని మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీసేశాను. ఈ రిసార్ట్ అయితే రిషికొండలో ఉందండి. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి కూడా వర్షం పడుతూనే ఉంది. సో చకచకా 2 snaps అయితే తీసుకుని మేమైతే ఈ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఈ రిషికొండ దగ్గరలో ఉందన్నమాట. అది చాలా బాగుందండి ప్లేస్ అయితే. సో చుట్టూతో చూస్తున్నారు కదా, బీచ్ అలాగే మౌంటైన్స్ తోటి కవర్ అయ్యి నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా చకచకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. అండ్ దెన్ బ్యాక్ టు మళ్ళీ రిసార్ట్. చూసారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో రిసార్ట్ ది. ఇక్కడైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ప్రస్తుతానికి. వీళ్ళు కుండలు తడపడం అంటారనమాట. అదైతే ఇప్పుడు జరగబోతుంది. అది ఎలా చేస్తారు ఏంటి ఆ ట్రెడిషన్స్ అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొన్ని బిట్స్ గా అయితే నేను ఇవ్వడం జరిగింది, చూసేయండి. మనం వీడియోలో చూస్తున్న ఈ కార్యక్రమం కుండలు తడపడం అంటారండి. సో పాట్స్ ని ఇలా డెకరేట్ చేసి వాటిని అయితే మనం పాలతో అయితే తడుపుతారంట. సో ఇది కూడా ఒక ట్రెడిషన్ గా ఫాలో అవుతారనమాట ఇటు సైడ్ వైజాగ్ సైడ్ మ్యారేజెస్ లో. ఇక్కడ మనం చూస్తున్నవి పెళ్లిపీటలండి. వీటిని కూడా నీట్ గా కడిగి వాటిని ఇట్లా ముగ్గులేసి పసుపు కుంకుమ పెట్టి వీటికి కూడా పూజ చేశారు. సో దాని తర్వాత అందరూ రిలేటివ్స్ ఉన్నారు కదా, ఇదే ఫస్ట్ టైం అండి అందరూ బయటికి రావడం. ఎందుకంటే 2 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. సో అందరూ బయటకు వచ్చి ఇలా సరదాగా నవ్వుతూ ఇలాగా టైం పాస్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ చైర్ ఆడారు. అది కపుల్ మ్యూజికల్ చైర్ అనమాట. హస్బెండ్స్ అందరూ చైర్ లో కూర్చోవాలి, వాళ్ళ ఒళ్ళో వెళ్ళి వైఫ్స్ కూర్చోవాలి. చాలా ఫన్నీగా అనిపించింది గేమ్. సో అలాగా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్న తర్వాత ఇక వర్షం లేదని చెప్పేసి లైట్ గా సంగీత్ సెటప్ అయితే అరేంజ్ చేశారు. సో ఎందుకంటే ముందు రోజు సంగీత్ అవ్వలేదు కాబట్టి అది అలా ఉండకూడదని చెప్పేసి ఇలాగా సంగీత్ ప్లాన్ అయితే చేశారు. కొన్ని సాంగ్స్ నేనైతే ఇక్కడ ప్లే చేయలేదు ఎందుకంటే కాపీ రైట్స్ వల్ల. ఆ రోజు నైట్ సంగీత్ అయితే ముగించేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కళ్యాణ మండపానికి వెళ్ళిపోయామండి. సో నైట్ మ్యారేజ్ అనమాట 1 o'clock కి. సో మార్నింగ్ కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి ఫంక్షన్ హాల్లో. సో అందుకని మార్నింగే వచ్చేసాము. అండ్ ఈ డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. సో మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో అని మీకు చూపించాలని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. సో నైట్ వ్యూ కూడా తీశాను. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇది వచ్చేసి మార్నింగ్ మేము కళ్యాణ మండపంలోకి వెళ్తున్నప్పుడు తీసిన షాట్ అనమాట. ఇది వచ్చేసి కళ్యాణ మండపం గురుద్వార్ దగ్గర ఉంటుందంట. అండ్ దీని స్టేడియం మండపం అని అంటారు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదు. సో ఇదంతా కూడా చాలా పెద్ద హాల్ అనమాట. మనకి సినిమా హాల్ టైప్ లో నాకైతే అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలాంటి కళ్యాణ మండపాన్ని అయితే చూశాను. అండ్ దెన్ కమ్స్ అవర్ బ్రైడ్. చూసారా పెళ్లి కూతురు వచ్చేసింది, ఎంతో బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ తీసే కార్యక్రమం ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రెడిషన్ అనమాట మ్యారేజ్ లో. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం, చూసేయండి.
ఇలా మనం చూసిన విధంగా కాళ్ళ గోళ్ళు అయితే తీస్తారండి. ఆ తర్వాత కాళ్ళకి మెట్టెలు కూడా పెట్టేస్తారు. కొన్ని మ్యారేజెస్ లో ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మండపం మీద మనకి మెట్టెలు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ట్రెడిషన్ అయితే ఫాలో అవుతూ ఉంటారన్నమాట. మనం ఇక్కడ చూస్తున్న ఈ కుండల్ని అవిరేడు కుండలు అంటారండి. ఇవి మ్యారేజ్ లో యూజ్ చేస్తారు. కొన్ని ఏరియాస్ లో వీటిని గరిగ ముంతలు, అలాగే మ్యారేజ్ పాట్స్ అని డిఫరెంట్ నేమ్స్ తో అయితే పిలుస్తూ ఉంటారు. ఇవి డిఫరెంట్ గా అయితే మనకి డిజైన్ చేసి ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు. అదండి, మనం ఫైనల్ ఘట్టానికి అయితే చేరుకున్నాము. అదే అండి పెళ్లికి. సో ఫ్రెష్ గా రెడీ అయిపోయి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. అండ్ ఇదంతా కూడా నైట్ వ్యూ. మనం మార్నింగ్ ఈ ఏరియా అంతా షూట్ చేశాను కదా, సో ఇప్పుడు నైట్ ఎలా ఉందో కూడా చూసేయండి. నాకైతే ఈ కళ్యాణ మండపం పిచ్చిగా నచ్చేసింది. అండ్ అలాగే డెకరేషన్ కూడా చాలా బాగుంది. అన్ని కూడా నేచురల్ గా చేశారు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ యూజ్ చేయలేదు. అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఫ్లవర్స్ కానీ అలాగే లీవ్స్ కానీ అన్ని కూడా నేచురల్ వే. సో మనం అక్కడ నడుస్తూ వెళ్తుంటే ఫుల్ స్మెల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ నైతే చూశాను. పికాక్ ని అరేంజ్ చేశారు ఫ్లవర్స్ తోటి, అద్భుతంగా ఉంది. ఆ తర్వాత అలా లోపలికి వెళ్తే కంత అరేంజ్ చేశారండి. ఇది వచ్చేసి మగ పెళ్లి వారు ఆడపిల్లకి పెట్టే ఐటమ్స్ అన్ని ఇలాగా సెట్ చేసి పెడతారు. ఈ పైన ఫస్ట్ రో అంతా కూడా కోవా ఐటమ్స్, ఎలిఫెంట్ కానీ చిలక కానీ అలాగే రాముడు సీత, కృష్ణుడు, రాధ, అలాగా కంప్లీట్ కొబ్బరికాయ అన్ని కూడా కోవా ఐటమ్స్ అన్నమాట. కింద రో వచ్చేసి సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేశారు. అలాగే మేకప్ కిట్స్. థర్డ్ రో వచ్చేసి కంప్లీట్ గా ఫుల్ తనకు పెట్టే శారీస్, డ్రెస్సెస్ అన్ని డిస్ప్లే చేశారు. అండ్ ఫోర్త్ రో కంప్లీట్ గా చాక్లెట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్ని పెట్టారనమాట. అండ్ దెన్ మండపం మనం మార్నింగ్ చూసాం కదా, ఫుల్ అయితే రెడీ అయిపోయింది. చాలా పెద్ద మండపము, చాలా బాగుంది. అండ్ అన్ని కూడా నేచురల్ ఫ్లవర్స్ యూజ్ చేశారు. మనకి దగ్గరలోకి వస్తే ఫుల్ స్మెల్ వస్తుంది అనమాట, ఎందుకంటే అవన్నీ నేచురల్ ఫ్లవర్స్ కాబట్టి. అదే చెప్తున్నాను కదా, డెకరేషన్ మండపం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడైతే నాకు బుజ్జి ఎలిఫెంట్ ని చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయో. ఇవైతే నేచురల్ ఫ్లవర్స్ తోనే చేశారనమాట. దగ్గరికి వెళ్ళి నేను పట్టుకొని చూసాను వాటిని, నిజమయ్యా కాదా అని చెప్పేసి. అండ్ దెన్ అలాగా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. మన పెళ్లి కొడుకు వచ్చేస్తున్నారు, చూసేయండి. మ్యారేజ్ కి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎందుకంటే అక్కడ వచ్చిన రిలేటివ్స్ అందరినీ సరదాగా పలకరించి వాళ్ళతో కొన్ని కబుర్లు చెప్పి స్నాప్స్ తీసుకుని అలా టైం అయితే ఎలా గడిచిందో కూడా తెలియదు. అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో మీరందరూ కూడా నా వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇంకెవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చకచకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కమింగ్ వీడియోస్ అన్ని చాలా బాగుండబోతున్నాయి. బాయ్ బాయ్, సీ యూ.